మాల్దీవులకు భారత్ వేసిన భిక్ష. ఆపరేషన్ కాక్టస్ 1988. ఒకప్పుడు మన సైన్యాన్నే నమ్ముకున్న మాల్దీవ్స్ ఇప్పుడెందుకు వెనక్కి పంపించాలని చూస్తోంది? 30 ఏళ్ల క్రితం మాల్దీవుల్లో భారత సైనికులు చేసిన పోరాటం గురించి మీకు తెలుసా? ప్రపంచ దేశాలన్నీ పొగిడిన ఆపరేషన్ కాక్టస్ వెనుకున్నదెవరు? మాల్దీవ్స్ కు అప్పుడు ఇతర దేశాలెందుకు సహాయం చేయలేదు? మాల్దీవులను ఇప్పుడు మనపైకి రెచ్చగొడుతున్నదెవరు? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. లక్షద్వీప్ పర్యటన అనంతరం మన ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని మార్చి 15లోగా వెనక్కి పిలిపించుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు ఆ దేశానికి మన సైన్యం అవసరం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నది. కానీ ఒకప్పుడు మన సైన్యం లేకుంటే మాల్దీవులు ఏమైపోయేవో, అక్కడ చెలరేగిన తిరుగుబాటుకు ఎంతమంది బలైపోయేవారో. మన సైన్యం ఆపరేషన్ కాక్టస్ చేపట్టకపోతే, తిరుగుబాటు ముష్కరులను అణిచివేయకపోతే ఏం జరిగి ఉండేదో. ఆపరేషన్ కాక్టస్ మాల్దీవుల ప్రభుత్వానికి ఒక పునర్జన్మ లాంటిదని మరిచిపోయింది ఆ దేశం. దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. 1988 నవంబరులో అప్పటి మౌమూన్ అబ్దుల్ గయూమ్ ప్రభుత్వంపై మాల్దీవులకు చెందిన వ్యాపారవేత్త అబ్దుల్లా లుతుఫీ శ్రీలంకకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలంగ్ గ్రూప్ సాయంతో తిరుగుబాటు చేశాడు. నవంబర్ 3 తెల్లవారుజామున 80 మంది కిరాయి సైన్యంతో శ్రీలంకకు చెందిన వాణిజ్య నౌకను హైజాక్ చేసి మాలే చేరుకుని మాల్దీవుల్లో బీభత్సం సృష్టించారు. వీధుల్లో కాల్పులు జరుపుతూ పలువురు మంత్రులు, పౌరులను బందీలుగా చేసుకుని పోర్టులు, రేడియో స్టేషన్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గతంలోనూ అక్కడ 2 సార్లు ఇలాంటి తిరుగుబాట్లు జరిగాయి. కానీ ఇంత తీవ్ర స్థాయిలో లేవు. సాయం కోసం దేశాధ్యక్షుడు గయూమ్ శ్రీలంక, పాకిస్తాన్, సింగపూర్లను అభ్యర్థించినా ఆ దేశాలు నిరాకరించాయి. దీంతో గయూమ్ భారత్ సాయం కోరారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మరీ మన సైన్యాన్ని మాల్దీవులకు పంపించారు. దీనికే ఆపరేషన్ కాక్టస్ అని కోడ్ నేమ్ పెట్టారు. బ్రిగేడియర్ ఫారూక్ బల్సారా నేతృత్వంలో శ్రీలంక ముష్కరులతో భారత సైన్యం భీకర పోరు చేసింది. 17 మంది దుండగులను హతమార్చింది. మన కమాండోల దెబ్బకు తోక ముడిచి పారిపోతున్న వారిలో కొందరిని భారత నౌకాదళం ప్రాణాలతో పట్టుకోగలిగారు. అయితే ఈ తిరుగుబాటు వెనుక మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం నజీర్ ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ మాల్దీవుల స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన కృషిని పరిగణలోకి తీసుకుని అధ్యక్షుడు గయూమ్ క్షమాభిక్ష పెట్టారు. ఈ ఆపరేషన్ తర్వాత భారత్, మాల్దీవుల మధ్య బంధం మరింత బలోపేతమైంది. ఈ క్రమంలోనే భారత్కు చెందిన దాదాపు 70 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం అక్కడ విధులు నిర్వర్తిస్తోంది. మన సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్లో గస్తీకి సహకరిస్తాయి. ఇప్పుడు చైనా అండతో దూకుడుగా ప్రవర్తిస్తున్న మాల్దీవుల కొత్త అధ్యక్షుడు ముయిజు మన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని కోరడం వింతగా ఉంది.